భక్తుల సౌకర్యార్థం కోసంగా దర్గాను దర్శించేవారి కోసంగా కావున మీరు फोटो व्हाट्सएप की रात తీసుకోవచ్చా మేడం గారు ఎక్స్పర్ట్ పోర్ట్రేట్ ఉంది ఫోటో మోడ్లో పెట్టారు పోర్ట్రేట్ పెడితే మీరు ఒకరు వస్తారు మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉంది అని చెప్తాంతో గతంలో ఆయన అజీజ్ గారు కోరారు. శ్రీధర్ అన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మతం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఎన్సీఆర్టీ తెలుసన్నా గత 5 భోజనం చేసిన తిరిగి 30 నిమిషాలు హెలికాప్టర్లో ఎంత నేను ప్రయాణించాను. ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాను. సార్ని రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు. 30 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు, సన్న బియ్యం అందజేయాలి, ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాం. ఇదేంటంటే మాకు కూడా ఒక అనుభవం. మెగా పీటీఎం తల్లికి గౌరవించిపోతున్నారు. మీరే స్వయంగా